ఇలా చదువుకుంటూ వెళ్తే దావీదు చరిత్ర మనకు కనబడుతుందని. అలాంటి పరిస్థితుల మధ్య అలాగ కొనసాగిపోతున్నటువంటి దినాలలో ఇతని సమర్పణ చూశాడు దేవుడు, ఇతని ప్రార్థనా జీవితాన్ని చూశాడు, ఇతని వినయం విధేయత చూశాడు. అప్పుడు అనుకున్నాడు, ఇతన్ని ఎక్కడ కాదు, అరణ్యములో జనసంచారము లేని చోట పెట్టడం కాదు, ఈ వ్యక్తిని ప్రపంచానికే పరిచయం చేయాలి అనుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అది నీవు నేనే అనుకుంటే కుదరదండి, దేవుడు అనుకోవాలి. చాలామంది నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ప్రార్థన చేయండి జాబ్ కొరకు అంటారు. జాబు నీకు రావాలంటే ప్రపంచానికి పరిచయం చేయటం, ఓకే? ప్రపంచానికి పరిచయం చేయటం మీ నాన్న అనుకుంటేనో, మీ చెల్లి అనుకుంటేనో, మీ తమ్ముడు అనుకుంటేనో, నీకున్న డబ్బులు అనుకుంటే నువ్వు ప్రపంచానికి పరిచయం కాలేవు. ఎందుకంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నువ్వు దేవుని గణపరిస్తే, దేవుని సమర్పణ కలిగి